అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాంకేతిక కారణాలతో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతుంది. గత 3 రోజులుగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్న ఆ సంస్థ తాజాగా మరో 500 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. వీటిలో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 220 ఫ్లైట్స్, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 90 ఫ్లైట్స్ ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. వారేం సమాధానం చెప్పకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కనీసం మంచినీళ్లు, ఆహారం కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. విమానాశ్రయంలో స్థలం సరిపోక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులది ఇదే పరిస్థితి. తాము ఇప్పటికే అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం రద్దు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఇక తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేట్ కు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక 3 రోజులుగా విమానాలు రద్దు చేస్తుండటంతో స్టాక్ మార్కెట్లోనూ ఇండిగో షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో ఇండిగో షేర్ ధర 2.16% తగ్గిపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఇండిగో డీజీసీఏను సంప్రదించింది. ఎయిర్బస్ A320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. డీజీసీఏ ఇండిగో అభ్యర్థనపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రేహానా. దేశంలోనే ఒక అతిపెద్ద ప్రైవేటు పౌర విమానయాన సంస్థ ఇండిగో ఇప్పుడు చాలా సాంకేతిక సమస్యలతో పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. సో గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా వెళ్లాల్సినటువంటి విమానాలు 550 పైగా విమానాలు పూర్తి స్థాయిలో రద్దయ్యాయి. సో సాంకేతిక సమస్యలు, వాతావరణం అనుకూలించకపోవడం, అదే సందర్భంలో ముందస్తుగా ఎక్కువ మంది వేల సంఖ్యలో ప్రయాణికులు దాన్ని విమానంలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఇది ఒక రకంగా దేశ విమానయాన చరిత్రలోనే ఇండిగోకి సంబంధించి ఒక అతిపెద్ద సంక్షోభంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో గత 2-3 రోజులుగా కూడా వేలాది మంది ఎయిర్పోర్ట్ లోనే, ఎక్కడైతే ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్న అంత ప్రయాణికులంతా కూడా మొత్తంగా కూడా ఎయిర్పోర్ట్ లోనే 2-3 రోజుల నుంచి కూడా వేచి చూడాల్సి వస్తుంది. ఏ సమయానికి విమానం బయలుదేరుతుందో ఎవరు కూడా స్పష్టత ఇవ్వని పరిస్థితి. సో మొత్తం ఒక వైపు ఏమో జీతభత్యాలకు సంబంధించిన అంశము, అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఇక ఇండిగో సంబంధించిన సిబ్బంది అంతా కూడా జీతభత్యాల పెంపు, అదేవిధంగా ఇతరత్ర ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వరుసగా సెలవులు పెట్టి వెళ్లిపోవడంతో అసలు విమాన సర్వీసులు ఉంటాయా లేవా ఇవన్నీ కూడా ఒక రకంగా ఇండిగోను పూర్తి స్థాయిలో సంక్షోభం నెత్తిని చెప్పవచ్చు. ఒకవైపు జీతాల కోసం వాళ్ళ పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చెరువులకు వెళ్లిన పరిస్థితి. వాళ్ళు దీంతో పాటుగా ఇతరత్ర కొంత ఇంటర్వ్యూలు అటెండ్ కావతో 2-3 రోజులు దాటిపడి వాళ్ళు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. సో ఇది ఒక వైపు అయితే మొత్తంగా కూడా గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా విమానాశ్రయాలు ఇండిగో విమానాలు ఆలస్యంగా, ఒకవేళ కొన్ని పూర్తి స్థాయిలో రద్దు అయితే ఉన్నవి మాత్రం కూడా అసలు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియని పరిస్థితి. సో గంటల తరబడి, రోజుల తరబడి ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో సమయానికి రాకపోకలు ఏదైతే రాకుండా సూచించే ఆన్ టైం పంక్చువాలిటీ విషయంలో కూడా ఇండిగో డిసెంబర్ 3వ తేదీన కేవలం 19.7% మాత్రమే చేరుకోగలిగింది. పరిస్థితి అంటే దీన్ని బట్టి చూస్తే అక్యురేట్ కేవలం 20% లోపే ఉంది. అంటే అసలు టైమింగ్స్ సంబంధించి ఫ్లైట్ టైమింగ్స్ అక్యురేట్ గా చెప్పే విషయంలో కూడా ఎంత దారుణంగా పడిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే 172 విమానాలు రద్దయ్యాయంటే, దేశ రాజధాని ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 172 విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అదే సందర్భంలో ముంబై ఎయిర్పోర్టు, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా దాదాపు 75 విమానాలు రద్దయిపోయాయి. సో దీంతో పాటుగా నెక్స్ట్ ముంబై 118, బెంగళూరులో 100 విమానాలు రద్దయిపోయాయి. సో దీంతో పాటుగా ఇటు చెన్నై, గోవా, ఇతరత్ర అన్ని కలిస్తే మరొక 100 విమానాలు కూడా పూర్తి స్థాయిలో రద్దయిన పరిస్థితి కనపడుతోంది. సో దీంట్లో ప్రస్తుతం ఇండిగో వాళ్ళు కూడా ఈ అంశం విషయంలో పూర్తి స్థాయిలో చేతులు చేసిన కనపడుతోంది. నిన్న విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి స్థాయిలో ఇండిగో విమానాన్ని ఈ మొత్తం కూడా ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అది కూడా ఫిబ్రవరి చివరం వరకు, అంటే దాదాపుగా 2 నెలల సమయం పడే అవకాశం ఉంది మొత్తం వ్యవస్థ సెట్ కావాలంటే అని చెప్పేసి నిన్ననే ఒక ప్రకటన విడుదల చేసి మరింత బాంబు పేల్చింది. సో ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారి పరిస్థితి ఏంది? ఎందుకంటే అసలే ఇప్పుడు మొత్తం ఇయర్ ఎండింగ్ కాబట్టి
చాలా మంది దేశంలో ఫ్లైట్లకు సంబంధించి ఇతరత్ర పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడానికి కొంత ప్లాన్ చేసుకుని ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? సో ముందస్తుగానే ఇవి ప్రకటించి అయిపోయి ఉంటది కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితికి సంబంధించి కూడా ఇక్కడ ఇండిగో నుంచి ఒక స్పష్టత లేదు. సో ఒక పైలట్ విశ్రాంతి తీసుకుంటే సెలవులో ఉండే అదనపు పైలట్లు విమాన సర్వీస్ కొనసాగించాల్సి ఉంది. కానీ అంతమంది పైలట్ ప్రస్తుతానికి ఇండిగో విమానంలో లేరు. సో ఇటీవల కొత్త ఆ పైలట్ నియమించుకోవడం కూడా ఒకవైపు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కొత్త పైలట్లను నియమించుకోవడానికి కూడా ఇండిగో సంసిద్ధం లేదు. సో దీంతో మొత్తం పైలట్ కోర్టులో ఏర్పడి కూడా విమానాలు రద్దు చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి ALPPA చెప్పి వ్యాఖ్యానించే పరిస్థితి. సో ఇండిగో రోజుకు సుమారు దాదాపుగా యావరేజ్ గా 2200 విమానాలు నడిపే పరిస్థితి ఉంది, కెపాసిటీ ఉంది. సో అలాంటిది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రోజుకు దాదాపు 500 సంఖ్యల విమానాలు రద్దయినాయి. అంటే ఇక పోను రాబోయే వారం 10 రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా నిన్న వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇండిగోలో ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా రాకపోకలు సవ్యంగా మొత్తం విమాన సర్వీసులు ఇండిగోకి సంబంధించినటువంటి సవ్యంగా ఉండాలంటే కొంత సమయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేసి అంగీకరించింది. సో దీనికి సంబంధించి ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించి వివరణ కూడా ఇచ్చింది. సో రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తామని చెప్పేసి కూడా, అంటే నెక్స్ట్ రాబోయే 2 రోజుల్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు తగ్గిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన తెలిపింది. దాంతో పాటుగా గతంలో మాదిరి విమాన సర్వీసులు యథాస్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి 10 లేకుంటే ఫిబ్రవరి 3వ వారం వరకు కూడా వేచి ఉండాల్సిందని చెప్పేసి కూడా ఒక స్పష్టత ఇచ్చింది. సో దీంతో మొత్తం కూడా ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పరిస్థితి, ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి నిరీక్షిస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా వసతులు లేక కనీసం తాగడానికి నీళ్లు వెయిట్ చేయడానికి కూడా స్థలం లేదు. ఎందుకంటే వేలాది మంది ఒక్కసారిగా ఇండిగోకి సంబంధించినటువంటి ప్రయాణికులు అంతా కూడా ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి మొత్తం కిక్కిరిసిపోతోంది. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇప్పుడు కేరళకు శబరిమల అయ్యప్ప మాల వేసుకుంటారు కాబట్టి వేల సంఖ్యలో భక్తులు ఇండిగోను నమ్ముకొని కేరళ శబరిమలకు వెళ్లాలనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. సో వారి మొత్తం కూడా అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వెళ్లే వారి పరిస్థితి కూడా ఒక సంకట స్థితికి చేరిందని చెప్పవచ్చు. సో ఒక అయ్యప్ప స్వామి భక్తులు నిన్న మొత్తంగా కూడా ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. కేవలం శంషాబాద్ కే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా పలు కీలకంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడైతే చేరాలనుకున్న వాళ్ళ ప్రాంతాలకు చేరుకోలేక ఆ రోజుల తరబడి 2-3 రోజుల నుంచి కూడా మొత్తంగా ఎయిర్పోర్ట్ లో నిరీక్షిస్తూ అదే సందర్భంలో ఆ విమాన సర్వీసులకు సంబంధించి కనీస సమాచారం మినిమం అసలు ఉంటుందా లేదా కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో దీంతో నానా ఇక్కట్లు పడతాను. దీనికి సంబంధించి అఫీషియల్ గానే కేంద్ర విమాన పౌరయాన శాఖకు సంబంధించి కూడా ఒక అధికారిగా తమందరికి కూడా ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయడం కానీ మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కొంత డిమాండ్ వస్తుంది. రెహానా, సో దీనిపై ఇండిగో అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ గానీ అప్డేట్ గానీ ఇవ్వడం జరిగిందా? వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమైనా జర్నీ కోసం ఏర్పాట్లు ఏమైనా చేయబోతుందా? రేహనా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో మొత్తం కూడా యాజమాన్యం పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి మొన్న నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్నటి వరకు కూడా గురువారం వరకు సుమారు 550 విమానాలు సర్వీసులు రద్దు చేశారు. సో ఆ సర్వీసు రద్దు చేసిన సమయంలోనే అక్కడ నుంచి కేంద్ర పౌర విమానయానం నుంచి కొంత సీరియస్ గా వాళ్ళను అడిగిన సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏం చేయలేము, మాకు పైలట్ల కొరత ఉంది. అదే సందర్భంలో పూర్తి స్థాయి విమాన సర్వీసులను కూడా మేము నడపడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఒకవైపు పైలట్ల కొరత, కొంత ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యల కారణంగా, సాంకేతిక సమస్య కారణంగా పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో అన్నిటిని సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అది కూడా ఫిబ్రవరి 10వ తేదీ ఆ తర్వాతే ఉంటుంది. సో కాకపోతే డిసెంబర్ 8 వరకు ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వారి పరిస్థితి మేము చెప్పలేం. కానీ డిసెంబర్ 8 నుంచి వరుసగా క్రమంగా విమాన సర్వీసులను తగ్గిస్తామని చెప్పేసి నిన్న ఒక ప్రకటన విడుదల చేసి మరింత కొంత ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రయాణికులు కొంత ఆందోళన రేకెత్తించింది. సో అల్టిమేట్ గా ఇండిగో మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎయిర్పోర్ట్లలో ఏదైతే విమానాశ్రయంలో వేచి ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంది, వాళ్ళకి సంబంధించి ఒకవేళ అకామిడేషన్, ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. వారు వెళ్ళాలనుకున్నారు, అసలు వెళ్ళగలుగుతారా లేదా? ఎందుకంటే చాలా మంది వివిధ దేశాలకు కావచ్చు, వివిధ కొన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో వాళ్ళు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుని ఇలాంటి క్రమంలో ఇండిగో ఊహించని దెబ్బ ఒక రకంగా సాంకేతిక కారణం అని చెప్పేసి ఇతరత్ర సమస్యలతో వాళ్ళందరికీ కూడా ఈ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సో దీంతో తీవ్ర సమస్య తలెత్తుతోంది. సో వీటికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే కేంద్ర విమానయాన నుంచి కూడా, పౌర విమానయాన సంస్థ నుంచి కూడా ఒక అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనబడుతూ ఉంది.
ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.